హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు అయితే మనము ఎయిత్ క్లాస్ బయోసైన్స్లో మనము ఫోర్త్ లెసన్ అయినటువంటి రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ అయితే నేర్చుకోబోతున్నాము. మనము దీనికన్నా ముందు దాదాపుగా అన్ని లెసన్స్ అనేవి మనము కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మనము సిక్స్త్ అండ్ సెవెంత్ సైన్స్ని మనము బయోసైన్స్ పార్ట్, ఫిజికల్ సైన్స్ పార్ట్గా విడదీయడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి ప్లేలిస్ట్ చూసుకున్నట్లయితే మీకు అద్భుతంగా అర్థమవుతుంది. అలాగే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే చివరికి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ద ఇంగ్లీష్ మీడియంలో ఏకైక ఛానల్ మనదే, లెర్నర్ జోన్. గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున మీ అందరికీ ఇది చాలా అద్భుతంగా యూస్ఫుల్ అయ్యేటువంటి ఛానల్. కాబట్టి ఈరోజు మీరు దీన్ని దగ్గర పెట్టుకుంటే రేపు మీ భవిష్యత్తుకు మార్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఒక 10 మందికి మనము సేవ చేస్తున్నామనేటువంటి ఒక భావనతోటే ఉండండి. మనకి ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ ఉంది. దాంట్లో మీమ్స్ చేస్తున్నాము, ఎడ్యుకేషనల్ మీమ్స్. కాబట్టి రండి, మంచిగా ఆనందించండి. చదువును ఒక అద్భుతమైనటువంటి మార్గంలో మనము ఒక అడాప్షన్ అనేది చేసుకోవాలి, అకామిడేషన్ లాగా. మనం ఎప్పుడైనా కూడా ఒక మంచి ప్రణాళిక వేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం అడ్డదిడ్డంగా పోతే అడ్డదిడ్డంగానే వస్తాయి. కాబట్టి మీరైతే మంచిగా ఉంటారని మేము ఆశిస్తున్నాము. మనం రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ ఓకే నేర్చుకుందాం. మనం జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తున్నాము. మిగతాది మీరు చదువుకోవాల్సిందే. కంపల్సరీగా టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత అయినా లెసన్ వినాలి, లెసన్ విన్నాక అయినా టెక్స్ట్ బుక్ చదవాలి. లెసన్ అండ్ మనకు వీడియో యొక్క అలాగే మన టెక్స్ట్ బుక్ అనేది ఇంటర్లింకేజ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు దాంట్లో నుండి మేము తీసుకోవడం జరిగింది. ఎలాంటి ప్రైవేట్ పబ్లికేషన్స్ అనేవి మన దగ్గర లేవు. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఓవి ప్యారెస్ అంటే ఏంటిది, వివి ప్యారెస్ ఏంటిది, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మీ అందరికి ఒక క్వశ్చన్, ఇది దాంట్లో ఉన్నది. ఇప్పుడు దాంట్లో ఉన్నది ఏమున్నది, పావురం ఉందా, దాని యొక్క గుడ్డు ముందా అని ఉంది. సేమ్ దాన్ని మనం డైలీ యూజ్ చేస్తాం, కోడి ముందా గుడ్డు ముందా అనేది. మీకు కూడా అదే క్వశ్చన్. దానికి కామెంట్ బాక్స్లో ఆన్సర్ తెలియజేయండి. నెక్స్ట్, ఓవి ప్యారెస్ అంటే ఏంటిది, వివి ప్యారెస్ అంటే ఏంటిదో చూద్దాం. ఓవి ప్యారెస్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్ లెక్క ఉంటుంది కదా. సో ఇది ఎగ్నిచ్చేటువంటివి ఓవి ప్యారెస్. వివి ప్యారెస్ అంటే ఏంటిది, వి అంటే ఏంటిది, మనము. ఓకే, ఆఫ్ స్ప్రింగ్స్ అంటే మనం ఏమి ఇస్తాం, డైరెక్ట్ బేబీని ఇస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓవి ప్యారెస్కి నో హెయిర్ అండ్ ఎక్స్టర్నల్ ఇయర్స్. హెయిర్స్ ఉండవు, అలాగే ఎక్స్టర్నల్స్ ఇయర్స్ ఉండవు. మనకు అంటే వివి ప్యారెస్కి హెయిర్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఇయర్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే, యానిమల్స్ రీప్రొడ్యూస్ బోత్ సెక్సువల్లీ అండ్ ఎసెక్సువల్లీ. యానిమల్స్ అట, మనం కూడా యానిమల్ జాతికి కిందకి వస్తాం. మనము అంటే నార్మల్గా సెక్సువల్గా, అలాగే ఎసెక్సువల్ అంటే సెక్సువల్ కాకుండా కూడా రీప్రొడ్యూస్ అనేది చేస్తాయి. ఓకే, తర్వాత ఇంకొకటి చూద్దాం. అసలు రీప్రొడక్షన్ అంటే ఏంటిదో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ కాల్డ్ ఆ రీప్రొడక్షన్. ఏంటిదట, ద ప్రాసెస్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. మనకు లివింగ్ బీయింగ్స్ యొక్క ప్రాసెస్ ఏంటిది, లివింగ్ బీయింగ్స్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్స్. లివింగ్ బీయింగ్స్ వాటి యొక్క ఇప్పుడు బేబీస్ని ఇస్తాయి కదా, ఆ ప్రాసెస్ని మనము ఏమంటాము, రీప్రొడక్షన్ అని అంటాము. ఓకే, తర్వాత ఎసెక్సువల్ రీప్రొడక్షన్కి సంబంధించిన ఒక చిన్న డెఫినేషన్ ఉంది, చూద్దాం. ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ డస్ నాట్ టేక్స్ ప్లేస్, దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, సచ్ ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈస్ కాల్డ్ ఎసెక్సువల్ రీప్రొడక్షన్. ఓవరాల్గా ఇలాంటి గ్యామెట్స్ అంటే మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ కలవకుండా వచ్చేటువంటి ఏంటిది ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని మనము రీప్రొడక్షన్ అంటాము. ఓకే, దాంట్లో కొన్ని ఏంటి ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. అమీబా, తర్వాత పారామోషియం, తర్వాత హైడ్రా. ఈ మూడిటి గురించి మనము నేర్చుకుంటాము. ఇవి ఎసెక్సువల్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎసెక్సువల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎసెక్సువల్ అని ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త మనం పడాలి. ఓకే, నెక్స్ట్ ఎసెక్సువల్లో బడ్డింగ్ ఇన్ హైడ్రాలో మనము ఏంటిది చూద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒక హైడ్రా అనేది ఉంటుంది. తర్వాత అది మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ సెక్సువల్లీ.
ఇక్కడ నేను కొన్ని చదువుతాను. దాని తర్వాత ఓవరాల్‌గా ఒకటేసారి చెప్పేస్తాను. ఇగో ఇక్కడ ఉంటుంది బడ్డింగ్ ఇన్ హైడ్రా. నేను చెప్పిస్తాను. మీరేం టెన్షన్ పడకండి. ఈచ్ ఇన్ ఈచ్ బడ్డింగ్ ఇన్ ఈచ్ హైడ్రా వన్ ఆర్ మోర్ బ్లజెస్ కాల్డ్ బడ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటామంటే బడ్స్ అని అంటాము. బడ్స్ అంటే మనము దాన్ని ఇటు అంటే ఏమంటాం, వన్ ఆర్ మోర్ బ్లజెస్. ఈ బ్లజెస్ ఉంటాయి కదా, ఇక్కడ ఇగో ఇదంతా ఒకటి, ఇదంతా రెండు, ఇవి ఏమంటాము బ్లజెస్. దాన్ని మొత్తాన్ని కలిపితే ఏమంటామంటే బడ్స్ అని అంటాము. ఓకే. తర్వాత హైడ్రా న్యూ ఇండివిజువల్ డెవలప్ ఫ్రమ్ ద బడ్స్ అంటే ఏంటిది, నేను నార్మల్గా రాసుకున్నా, మీకు ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంటుంది, మీరు ఏమి ఇబ్బంది పడకండి. ఇప్పుడు బడ్డింగ్ అనేది ఏంటిది, ఎసెక్సువల్. ఓకే. ఇప్పుడు మీకు నార్మల్గా నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకటి, ఏంటిది, ఇది నంబర్ 1. దీంట్లో నుండి మనకి ఇక్కడ ఏంటిది సెకండ్లో ఇంత వచ్చింది, థర్డ్లో ఇంత వచ్చింది, మళ్ళీ ఏంటిది ఇక్కడ పెద్దగానే వచ్చేసింది కదా. పెద్దగా వచ్చేసినాక ఇది ఏమవుతుంది, ఇది ఒకటే, మళ్ళీ ఇది ఒకటి, అంటే ఏంటిది విడిపోతుంది. అంటే ఇది మదర్ అయిపోయింది, ఇదేమో దాని యొక్క డాటర్ అయిపోయింది అనుకోండి. అనుకోవడంలో ఏం తప్పు లేదు కదా, ఏం ఖర్చు కాదు కదా. ఓకే, అనుకున్నారు కదా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా కూడా వన్ ఆర్ మోర్, ఇవన్నీ కూడా ఏంటిది బ్లడ్జెస్. ఓకే. ఈ బ్లడ్జెస్గా ఏర్పడుతున్నాయి కదా, దీని నుండి ఇది ఏర్పడుతుంది కదా, అంటే ఒకదాని నుండి ఇంకొకటి ఏర్పడుతుంది. ఇట్లా మనం ఈస్ట్లో చూసినాం కదా, సేమ్ యాజ్ అది ఈస్ట్ అంటే ఏంటిది, మనకు ప్లాంట్స్ దాంట్లో వెళ్ళిపోతుంది. ఇది బడ్డింగ్ ఇన్ హైడ్రా అనేది యానిమల్స్లో వచ్చేస్తుంది. ఓకే. ఈ ప్రాసెస్ని అంతే ఏమంటారంటే బడ్డింగ్ అంటారు, అంతే. ఈ ప్రాసెస్ని ఏమంటారు, బడ్డింగ్ అంటారు, అంతే. ఇంకేం లేదు ఇక హైడ్రాలో బడ్డింగ్ అనేది హైడ్రాకి సంబంధించింది, ఇట్లా అనుకోండి, అంతే. ఇంకా అయిపోయింది, ఇంకేమున్నది ఇక. నెక్స్ట్ ఏంటిది, అమీబా లీవ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్. ఓకే. అమీబా ఇక్కడ ఫ్రెష్ వాటర్లో ఉంటుందట. ఓకే. ఇట్స్ బాడీ మేకప్ ఆఫ్ ఏ సింగిల్ సెల్. దాని యొక్క బాడీ అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా, ఒక సింగిల్ సెల్గా ఏర్పడి ఉంటుంది. అలాగే దాన్ని మనం యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటాము. వెరీ 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 ఇంపార్టెంట్. యూనిసెల్యులార్ ఆర్గానిజంలో ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే అమీబా. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే అమీబా అనేది ఒక సింగిల్ పేరెంట్. ఆ సింగిల్ పేరెంట్ అనేది టూ డాటర్ అమీబా ఏంటిది డివైడ్ అయిపోతుంది. దాన్నే ఏమంటాము మనము బైనరీ ఫిషన్ అని అంటాము. డివైడింగ్ ఇంటూ 2 ఇండివిజువల్స్. అప్పుడు ఏం చేస్తుంది, పేరెంట్ బికమ్స్ నాన్ ఎగ్జిస్టెన్స్, ఉనికిని కోల్పోవడం జరుగుతుంది. అది ఇప్పుడు మీకు చూపెడతాను. ఇది ఆల్రెడీ మనకు టెట్ 2020 జూన్ షిఫ్ట్ 1లో వచ్చింది. చూడండి, బైనరీ ఫిషన్కి ఎగ్జాంపుల్ ఏంటిదని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో ఇది అంతా కూడా అమీబా కదా, దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఇట్లా 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 మారిపోతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఇదేంటిది మనకు నంబర్ 1, ఇది నంబర్ 2. ఇక్కడ రెండు ఏర్పడుతున్నాయి చూడండి, 2 ఇండివిజువల్స్గా ఇట్లా ఇట్లా. ఇక లాస్ట్కి ఇది వేరు ఇది వేరు, మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఇట్లా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 ఇట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇగో ఇట్లా, ఇది మనకు అమీబాకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనుకోండి. ఓకే, ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఏమున్నది మనకు అనేది చూడాలి. ఇప్పుడు నెక్స్ట్లో వెళ్ళిపోతే మనము ఎసెక్సువల్కి సంబంధించి అయితే నేర్చుకున్నాం. ఎసెక్సువల్లో నార్మల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వితౌట్స్ గ్యామెట్స్ది ఒకటి, తర్వాత అమీబా పారామిషియన్, తర్వాత హైడ్రా ఒకటి, తర్వాత అమీబా అనేది ఫస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత రెండిట్లో మారిపోతుంది. ఇది మనకు బైనరీ ఫిజన్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. బైనరీ ఫిజన్ అంటే ఏంటిది, ఒకదాని నుండి 2 ఇండివిజువల్స్ వస్తే మనకి ఇది బైనరీ ఫిజన్. అలాగే మనకు హైడ్రా ఇన్ అమీబా, బడ్డింగ్ ఇన్ హైడ్రా అనేది నేర్చుకున్నాం మనము. బడ్డింగ్ ఇన్ ఈస్ట్ అనేది మనం ప్లాంట్స్లో నేర్చుకున్నాం. సో ఇవన్నీ కూడా రీక్యాప్చులేట్ ఇట్లా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది చూద్దాం. ఫ్యూషన్ ఆఫ్ ద మేల్ గ్యామెట్ విత్ ద ఫీమేల్ గ్యామెట్. ఏం లేదు, డైరెక్ట్ మేలు ఫీమేలు ఈ రెండిటి కలయిక వస్తే దాన్ని మనం ఏమంటాము, అది సెక్సువల్ రీప్రొడక్షన్. ఇప్పుడు మనము లెసన్లో మనం ఏం చిన్నపిల్లలేం కాదు,
మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినవి మాట్లాడుకోవచ్చు. అవి ఎప్పుడు మన బుక్‌లో ఉన్నయి మాట్లాడడానికి కూడా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బికాస్ వి ఆర్ లివింగ్ ఇన్ 79th మనం ఈరోజేగా 79th ఇండిపెండెన్స్ ఇండియా. సో మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు అయింది. సో మనకు 79 సంవత్సరాలలో ఎన్నో చూసాం. మన సిలబస్ని మనం నేర్చుకోవడంలో తప్పు లేదు. కాబట్టి మీరు ఎలాంటి వేరే షై ఫీలింగ్గా అలా ఏం అనుకోకండి. మనము ఫ్యాక్ట్గా నేర్చుకుంటేనే మనకు మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఫీమేల్ గ్యామెట్ అంటే ఏంటిది అంటే ఓమ్, తర్వాత మేల్ గ్యామెట్ అంటే ఏంటిది అంటే స్పెమ్. ఈ రెండు కలయికతోటి మనకు జైగోట్ అనేది ఏర్పడుతుంది. జైగోట్ తర్వాత ఏం ఏర్పడుతుంది అనేది మనం నెక్స్ట్లో చూద్దాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే కౌ ఏమిస్తుంది, కాఫ్ అని ఇచ్చింది. తర్వాత ఇక్కడ ఫీమేల్ గోట్ ఏమిస్తుంది, ల్యాంప్ అని ఇస్తుంది. తర్వాత ఉమెన్ ఏమిస్తుంది, మనకు బేబీ అనేది ఇస్తుంది. ఓకే, తర్వాత కొన్ని చూద్దాం. ఇక్కడ యాక్టివిటీ అనేది అయితే ఇచ్చిండు మనకి. ఇక్కడ ఇది మేల్ ఫ్లవర్ అట, ఇదేమో ఫీమేల్ ఫ్లవర్ అట. ఓకే, ఈ మేల్ ఫ్లవర్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం. పోలెన్, ఆంథర్, ఫిలమెంట్. పార్ట్స్ ఆఫ్ ద మేల్ ఫ్లవర్, పార్ట్స్ ఆఫ్ ద ఫీమేల్ ఫ్లవర్. ఇవి మీరు ఏం చేయాలి, ఈ పోలెన్ని ఇక్కడ రాసుకోవాలి. ఓకే, తర్వాత ఆంథర్ని ఇక్కడ రాసుకోవాలి. ఈ మీ టెక్స్ట్ బుక్లో చేసుకోండి. ఫిలమెంట్ని ఇక్కడ రాసుకోవాలి. అరే ఇవి మూడు ఏంటిరా, మేల్ ఫ్లవర్కి సంబంధించిన పార్ట్స్. ఓకే, తర్వాత స్టిగ్మా, స్టైల్, ఓవరీ, ఓవల్స్. ఇవి 4 ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా ఇక్కడ రాసుకోవాలి. ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానంటే మీరు రాసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మనము రాసుకోవాలి. ఖచ్చితంగా రాసుకుంటే ఏమవుతుంది, అరే నేను రాసుకున్నా, ఆడ 3 ఉంటాయి, ఈడ 4 ఉంటాయి. కాబట్టి ఇది లేదు. ఇప్పుడు ఇందులో నుండి ఏదో స్టైల్ ఇస్తాడు అనుకోండి, ఇక్కడ ఈ 3 ఇచ్చిండు, ఇది ఒకటి ఇచ్చిండు, ఈ 4 ఇచ్చేసి మేల్ కాంది ఏది అని ఇస్తాడు. మనం కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి, మనం రాసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి స్లైడ్లో వెళ్ళిపోతాయి. మనకి ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అయితే చూద్దాం. ఇందులో నుండి మనకు ఒకటి ఏంటిది, డిఎస్సిలో అయితే ఒక మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటిది అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, మనము ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది మనకు మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. ఇదంతా కూడా మనకి ఇట్లా కడుపు ఉంటుంది, అంటే ఐ మీన్ బాడీ ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవి ఏమంటాం మనము, స్పెమ్ డక్ట్స్ లేదా మనము సెమినల్ డక్ట్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఇవి అంటే ఇవి బాల్స్ లెక్క, ఎగ్స్ బాల్స్ లెక్క ఉంటాయి కదా స్ట్రక్చర్స్, వీటిని మనము టెస్టిస్ అని అంటాము. ఇది మధ్యలో ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడ పెనీస్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి, ఇవి 2 ఉంటాయి, ఇవి 2 ఉంటాయి, ఇది ఒకటే ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది మనకు హ్యూమన్ స్పెమ్. మనము ఏంటిది, ఫిజికల్ కాంటాక్ట్ ఆర్ సెక్సువల్ కాంటాక్ట్ అయినప్పుడు మనం స్పెమ్ అనేది రిలీజ్ అవుతుంది కదా. స్పెమ్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో ఒక మోడల్ స్పెమ్ ఇది సేమ్ ఇట్లానే ఉంటుంది. అంటే మనం మైక్రోస్కోప్ కింద చూస్తే కనబడుతుంది మనకు. బయట అనేది అది నార్మల్ లిక్విడ్గానే ఉంటుంది. ఓకే, ఇది హెడ్ దానికి సంబంధించింది. అలాగే ఇదేమో మనకు మిడిల్ పీస్. ఇది మనకు మిడిల్ పీస్లో మైటోకాండ్రియా అనేది ఉంటుంది. మిడిల్ పీస్లో మైటోకాండ్రియా ఉంటుంది. ఏమని ఇచ్చిందంటే డిఎస్సిలో స్ట్రాంగెస్ట్ ఉమెన్ స్పెమ్లో స్ట్రాంగెస్ట్ పార్ట్ ఏంటిదని ఇచ్చిండు. సో మనకు ఆన్సర్ ఏంటిది, మిడిల్ పీస్. స్ట్రాంగెస్ట్ పార్ట్ ఏంటిది, మిడిల్ పీసే కదా. ఎందుకు, అక్కడ మైటోకాండ్రియా ఉంటుంది. అదే ఇప్పుడు ఈ తలకాయ పోవాలన్నా, ఈ తోక పోవాలన్నా దానికి కారణం, దాన్ని కదిలిచ్చేది, దాన్ని అన్నీ చేసేది మిడిల్ పీసే, మధ్యలో. కాబట్టి అక్కడనే ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్ అనేది ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదంతా కూడా టేల్. టేల్ అంటే మనకు అందరికి తెలిసిందే. తర్వాత దాని గురించి కొన్ని నేర్చుకుందాం. ఓకే, అన్నీ వద్దు, తర్వాత మనం ఫీమేల్కి వెళ్ళిపోదాం. ఓకే, అన్నీ వద్దు అని అంటే మనకు ఆడ ఇచ్చినవి నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ సిచ్యువేటెడ్ బిలో ద అబ్డోమన్. ఓకే, ఎక్కడ ఉంటుంది, బిలో ద అబ్డోమన్, ఎబో ద అబ్డోమన్, సైడ్ ఆఫ్ ద అబ్డోమన్, ఇట్లా ఇవి అంటే ఇస్తాడు. కానీ మనం కన్ఫ్యూజ్ కావద్దు కదా అని చెప్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏ పేర్ ఆఫ్ టెస్టీస్. ఇక్కడ టెస్టీస్ అనేది ఏంటిది, సింగులర్. టెస్టీస్ అనేది ప్లూరల్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 2 టెస్టీస్ అంటే 2 టెస్టీస్ ఉంటాయి. తర్వాత ఎగ్ షేప్డ్ ప్రొడ్యూస్ స్పెమ్స్. మరి మీ అందరికీ ఒక డౌట్ అనేది, స్పెమ్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే,
ఇప్పుడు మనకు దీంట్లోనే స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ అయ్యి ఉంటుంది స్పెర్మ్. ఇప్పుడు ఆల్రెడీ స్టోరేజ్ అయ్యి ఉన్నప్పుడు మరి అది ఎట్లా బయటికి వస్తదంటే, మనము కాంటాక్ట్ అయినప్పుడు ఇగో ఈ పైప్స్ ఉన్నాయి గదా! ఈ పైప్‌ల నుండి ఇలా వస్తది. ఇలా వచ్చేసి అదేం చేస్తది, ఇలా నుండి ఇట్లా స్పెర్మ్ అనేది ఔట్ అయితది. సో, ఇటు నుండి వస్తుంది, ఇటు నుండి వస్తుంది. సో, మనకు స్పెర్మ్ స్టోరేజ్ ఎక్కడ ఉంటుందంటే టెస్టిస్‌లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే సెమినల్ డక్ట్స్. అంటే ఇప్పుడు దాన్ని ఏంటిది స్పెర్మ్ డక్ట్స్ అంటాం కదా మనం. ఇప్పుడు ఆ స్పెర్మ్‌ని ఏదైతే టెస్టిస్ నుండి తీసుకురావాలి బయటికి అంటే దానికి కారణం ఏంటిది మనకు సెమినల్ డక్ట్స్. స్పెర్మ్ డక్ట్స్ కావాలి కదా! అంటే అదొక పైప్ లెక్క అనుకోండి. ఇప్పుడు అంతే కదా! నెక్స్ట్ పెనిస్. పెనిస్ అంటే ఏంటిది? అది స్పెర్మ్ బయటికి రావడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే మనకు నేను చెప్పాను కదా! మైక్రోస్కోపిక్ అంటే మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ అనేవి ఒక్కసారి మనము రిలీజ్ చేసినప్పుడు స్పెర్మ్ రిలీజ్ ఒక్కసారి కాంటాక్ట్ అయినప్పుడు అది రిలీజ్ అవుతుంది కదా! దాదాపుగా మిలియన్స్ స్పెర్మ్స్ ఉంటాయి. కానీ మనకు అంతా ఉందా అని అంటే ఉంటుంది. అది ఎక్కడ కనబడుతుందంటే అది సింగిల్ సెల్డ్ కదా! కాబట్టి మనకు మైక్రోస్కోప్ కింద మాత్రమే కనబడుతుంది. ఓకే. తర్వాత స్పెమ్కి 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. హెడ్, మిడిల్ పార్ట్, టేల్. ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. హెడ్లో మనకు న్యూక్లియస్ అని ఉంటుంది. ఇట్ గివ్స్ ఎనర్జీ ఫ్రమ్ ద మైటోకాండ్రియా ప్రజెంట్ ఇన్ ద మిడిల్ పీస్. ఓకే. ఇక్కడ మనకు నేను చెప్పాను కదా ఎక్కడ నుండి ఉంటుంది, మిడిల్ పీస్ అనేది స్ట్రాంగెస్ట్. అది డిఎస్సి 2024లో వచ్చింది. దానికి అక్కడ మైటోకాండ్రియా ఉంటుంది. దానికి ఇప్పుడు న్యూక్లియస్కి అందించేది ఎనర్జీ ఎక్కడ, మైటోకాండ్రియానే కదా. అది ఎక్కడ ఉంటుందంటే మిడిల్ పీస్లో ఉంటుంది. ఓకే. మీరు కూడా ఇది నేను డయాగ్రామ్ చేసుకుంది, మీరు కూడా అట్లా చేసుకోవాలి. తప్పేమున్నది. మన నోట్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో మన రివిజన్ అంత అద్భుతంగా ఉంటుంది, మన ప్రిపరేషన్ అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి చూసుకున్నట్లయితే మనకు మొన్న ఏపీడిఎస్సిలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఏంటిదంటే అసలు ఫస్ట్ ఫర్టిలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఇవే ఇది ఇప్పుడు ఏమనుకోండి అంటే ఫెలోపియన్ ట్యూబ్ ఒకటి, ఓవరీ, యూటరస్, వెజినా 1 2 3 4 ఇవి 4 ఆప్షన్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. మీకు కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తానా. ఫర్టిలైజేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే. ఫెలోపియన్ ట్యూబ్ ఆర్ ఓవిడక్ట్, ఓవరీ, యూటరస్, వెజినా. ఇవి 4 ఆప్షన్స్ మీరు చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. ఓకే. తర్వాత ఇప్పుడు మనకు ఇదంతా కూడా మనకు అక్కడ స్పెర్మ్ డక్ట్స్ ఎట్లా ఉంటాయో ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్ కూడా ఇట్లానే ఉంటుంది. ఓకే. ఇది తర్వాత ఇది మనకు ఓవరీ, ఇక్కడనే మనకు ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది యూటెరస్. ఓకే. తర్వాత ఇది వెజినా. ఓకే. మళ్ళీ ఇప్పుడు కొన్ని మనం వాటి గురించి నేర్చుకుందాం. తర్వాత మళ్ళీ డయాగ్రామ్లో వద్దాం. అక్కడ ఏంటిది మనకు పేర్ ఆఫ్ సెమినల్ డక్ట్స్ అంటే 2 ఉన్నాయి, టెస్టిస్ 2 ఉన్నాయి, పెనిస్ 1. ఇక్కడ ఏంటిది పేర్ ఆఫ్ ఓవరీస్, పేర్ ఆఫ్ ఓవిడక్ట్స్, యూటరస్, వెజినా. ఓకే. అక్కడ ఏమున్నాయి 3 పార్ట్లు, ఇక్కడ మళ్ళీ 4 పార్ట్లు. గుర్తుపెట్టుకోండి. సేమ్ మేల్కి ఫ్లవర్లో 3 పార్ట్స్, ఇక్కడ 4 పార్ట్స్. మరి ఎక్స్ట్రా ఏమున్నది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఏమేమి ఉన్నాయనేవి కూడా వాటి పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓవరీ, యూటరస్, వెజినాలో చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఎగ్జామ్ హాల్లో. బట్ క్వశ్చన్ అంతా తిప్పి ఇస్తాడు కదా. చూద్దాం. ఇక్కడ ద ఓవరీస్ లైస్ ఇన్సైడ్ ద అబ్డమాన్ ఇన్ ద హిప్ రీజియన్ ఆఫ్ ద బాడీ, 1 ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ యూటరస్. ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మేల్ లాగానే ఉంటుంది. బట్ ఇట్ ఇన్సైడ్ అది లోపల ఉంటుంది. ఓకే. లోపల ఉంటుంది. అలాగే మనకు హిప్ రీజియన్కి సంబంధించి ఆ ఏరియాలో ఉంటుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు ఇక్కడ ద ఓవరీ ప్రొడ్యూస్ ఫీమేల్ గ్యామెట్స్. ఏంటిది మనకు ఇప్పుడు మేల్ గ్యామెట్స్ అంటే ఏంటిది స్పెమ్ కదా. ఇప్పుడు ఫీమేల్ గ్యామెట్స్ అంటే ఏంటిది ఓవం అనేది సింగులర్, ఓవా అనేది మనకు ప్లూరల్ ఆర్ ఎగ్స్ అని కూడా మనం అనొచ్చు. ఓకే. తర్వాత ద ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్సైడ్ ద అబ్డమన్ జస్ట్ బిలో ద నావెల్ ఆఫ్ ఉమెన్. ఏంటిదట ఇన్సైడ్ ద అబ్డమన్ లోపల ఉంటుందట. నడుము అంటే ఇప్పుడు మనము నావెల్ అంటే ఏంటిది నడుము అంటే కదా, దానికి కొంచెం కింద ఉంటుంది అన్నట్టు. ఓకే.
తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈచ్ ఓవరీ ఈజ్ ప్లేస్డ్ జస్ట్ బిలో ద ఫన్నెల్ షేప్డ్ ఓపెనింగ్ ఆఫ్ ద ఫాలోపియన్ ట్యూబ్. ఓకే, తర్వాత నార్మల్గా మనం ఇక్కడ కొన్ని ఫిగర్ 10 ఫిగర్ 11 అయితే చూద్దాం. ఇక మీకు ఓవరాల్గా నేను నెక్స్ట్ డయాగ్రామ్లో చూపెడతాను. మనకు ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఇట్లా స్పెమ్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు ఏంటంటాయి, ఇట్లా కొన్ని వెళ్తాయి, ఇలా కొన్ని వెళ్తాయి. ఇప్పుడు సేమ్ ఇక్కడికి పోయి ఇగో ఇక్కడ అనేది మొత్తం కూడా మనకు ఏమవుతుంది, అది ఎగ్గా ఇక అంటే ఇక్కడనే అంత ప్రాసెస్ జరుగుతుంది అన్నట్టు. అంటే ఇట్లా క్యారీగా అయిపోయి ఇక్కడ ప్రాసెస్ ఇక్కడనే అంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది. అది మనం ఫర్దర్ క్లాస్లో ఇంకా డెప్త్గా వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే వెళ్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు స్పెమ్స్ ట్రైయింగ్ టు ఎంటర్ ఓమ్. ఇదేంటిది, ఎగ్, ఫీమేల్ ఎగ్. ఇదేంటిది, మేల్ స్పెమ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇది ఎంటర్ చేయడానికి ఉంటాయి. ఇప్పుడు నేను ఏమన్నా మీకు మిలియన్ అని అన్నా కదా, మిలియన్ అని అన్నా. మిలియన్ అన్నప్పుడు ఒకటే బేబీ ఎందుకు వస్తుంది అనేది మీకు కొందరికి అంటే రావచ్చు. మనం మాట్లాడుకోవాల్సింది దాంట్లో తప్పేం లేదు ఇక్కడ. ఎందుకు అని అంటే మిలియన్స్ వస్తాయి, దాంట్లో స్ట్రాంగెస్ట్ ఉన్నదే లోపల పోతుంది, అన్నీ పోవు. మిలియన్స్ ఉన్నాయి అన్నిట్లో, దాంట్లో వీక్ ఉంటాయి, మధ్యనే చచ్చిపోతాయి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ప్రాసెస్ నేను ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ మనము రిలీజ్ చేస్తారు, ఏంటిది, స్పెమ్స్ రిలీజ్ చేస్తాయి. రిలీజ్ అయినప్పుడు ఇక్కడ కొన్ని చనిపోతాయి, ఇక్కడ కొన్ని చనిపోతాయి, ఇక్కడ కొన్ని చనిపోతాయి, అంటే కొన్ని పోతాయి, ఇంకా పోతూనే ఉంటాయి కొన్ని. ఇక్కడ కొన్ని చనిపోతాయి, ఇక్కడ కొన్ని చనిపోతాయి, ఇక్కడ కొన్ని చనిపోతాయి, ఇక్కడ కొన్ని చనిపోతాయి, ఇక్కడ వరకు కొన్ని వస్తాయి. ఆ కొన్ని వాటిలలో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ నుండి ఆ ఓమ్ కూడా దాన్ని లోపల తీసుకున్నట్లయితే, మళ్ళీ తీసుకొని ఇక్కడ ఇంకొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, దాన్ని కూడా ఓకే అయినట్లయితే అప్పుడు ఏంటిది, మనకు జైగోట్ అనేది ఫామ్ అయిపోతుంది. అప్పటి వరకు ఎలాంటి ఫర్టిలైజేషన్ అనేది అవ్వదు. మరి అన్ని మిలియన్స్ పోతాయి, అవన్నీ వేస్ట్ అంటే వేస్టే. దాంట్లో ఏదో ఒక్కటే ఇక తగులుతుంది, ఆ తగిలిందే మనకు బేబీగా ఫామ్ అవుతాం, అంతే. ఇక దీనికన్నా ఇంకా ఓపెన్గా ఎవరు చెప్పరు. ఫ్యూజింగ్ న్యూక్లీ సైటోప్లాజం, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యూజన్ ఆఫ్ ఓఎం అండ్ స్పెమ్ ఫర్టిలైజేషన్కి సంబంధించినటువంటి పిక్చర్ ఇది. ఇగో ఇట్లా అయిపోతుంది అన్నట్టు. ఏంటిది, స్పెమ్ లోపల పోయిన తర్వాత. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది మేల్, ఇది ఫీమేల్. మేల్కి ఏముంటాయి, టెస్టిస్ ఉంటాయి. ఫీమేల్కి ఏంటిది, ఓవరీ ఉంటుంది. తర్వాత ఈ టెస్టిస్లో నుండి రిలీజ్ అయ్యేది ఏంటిది, స్పెమ్. ఓవరీ నుండి రిలీజ్ అయ్యేది ఏంటిది, ఓమ్. ఈ రెండు కలిస్తే ఏమొస్తుంది, జైగోట్ వస్తుంది. జైగోట్ తర్వాత ప్రాసెస్ ఏంటిది, ఎంబ్రియో తర్వాత ఏంటిది, ఫెటస్. ఈ ప్రాసెస్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, తర్వాత యూటరస్ ఈజ్ ద పార్ట్ డెవలప్మెంట్ ఆఫ్ బేబీ. ఇక్కడ ఏంటిది మనకు ఎట్లా ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు యూటరస్ అనేది డెవలప్మెంట్ ఆఫ్ బేబీకి పార్ట్ కదా అది. అంటే ఇప్పుడు ఏపీడిఎస్లో ఏమని ఇచ్చిండు, ఫర్టిలైజేషన్ ఏడ స్టార్ట్ అవుతుందని ఇచ్చిండు. దానికి ఆన్సర్ మీరు కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎట్లా ఇవ్వచ్చు అంటే, డెవలప్మెంట్ ఆఫ్ బేబీ ఎక్కడ డెవలప్ అవుతుంది, ఫెలోపియన్ ట్యూబ్, యూటరస్, వెజినా, ఇట్లా కూడా ఇవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి, గర్భాశయం అంటే యూటరస్. ఓకే, కొన్ని తెలుగులో ఎందుకు రాశానంటే మనము డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం కదా, అవి ఏమైనా తగిలేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా, కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, తర్వాత ఇక్కడ వెజినా ఇస్ ద ప్యాసేజ్ ఇన్ ద బాడీ ఆఫ్ ఏ ఉమెన్ ఆర్ యానిమల్, అంటే ఫీమేల్ యానిమల్, దట్ కనెక్ట్స్ ద outer sex organs to the part where a baby grows, womb. The womb OM is surrounded by outer covering. ఇక్కడ నార్మల్గా మనము వెజినాది చూసుకున్నట్లయితే అది ప్యాసేజ్ ఉంటుంది దీంట్లో, బాడీ ఆఫ్ ఉమెన్లో. తర్వాత ఫీమేల్ యానిమల్ దట్ కనెక్ట్స్ ద అవుటర్ సెక్స్ ఆర్గాన్స్ టు ద పార్ట్ వేర్ ఏ బేబీ గ్రోస్. అది ఏం చేస్తుంది, అవుటర్ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, వాటిని కనెక్ట్ చేస్తాయి అన్నట్టు. తర్వాత ద ఓవెమ్ ఈజ్ సరౌండెడ్ బై అవుటర్ కవరింగ్. ఇప్పుడు మనం అక్కడ చూసినాం కదా, దానికి ఒక కవరింగ్ అనేది ఉంది కదా, ఇక్కడ చూపెడతాను అండి. ఇది ఓవెమ్, ఇక్కడ కవరింగ్ అనేది ఉంది కదా. ఓకే, మీకు అన్నీ కూడా క్లారిటీగా చెప్తే మళ్ళీ రెండు సార్లు మీరు
చూసుకున్నా కూడా ఈ వీడియో అరే యూస్ఫుల్ ఉంది అని అనిపించవచ్చు. నేను ప్రతి ఒక్కటి లైఫ్ లాంగ్ ఉపయోగపడే విధంగానే చెప్తున్నాను. మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినాక మళ్ళీ డిలీట్ చేసేప్పుడు ఉండడు కదా. ఇప్పుడు గంట గంట చెప్పి మళ్ళీ డిలీట్ చేస్తే ఇట్లా మాకెంత బాధ ఉంటుందో మీకు కూడా అంతే బాధ ఉంటుంది. ఓకే, తర్వాత ఏ న్యూక్లియస్ ఫ్లోటింగ్ ఇన్ సైటోప్లాజం సెంటర్ ఆఫ్ ఇట్. ఓకే, ఇది నార్మల్గా మీరు ఒక్కసారి చదవండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను చెప్పిన మీరు ఇది అయిపోయిన తర్వాత పోయి చదవండి. మీకు అర్థం కాలేదు, నాకేం అర్థం కాలేదని కామెంట్ పెట్టుర్రి, మీరు ఎట్లా చదివిర్రో చెప్తా. ఫ్యూజన్ ఆఫ్ స్పెమ్ అండ్ ఓమ్ ఈజ్ కాల్డ్ ఫర్టిలైజేషన్. ఏంటిది ఫర్టిలైజేషన్ అంటే? ఏంటిది మనకు స్పెమ్ అలాగే ఓమ్ కలిస్తే ఏంటిది ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది, ఆర్ మనకు జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత న్యూక్లియస్ ఆఫ్ ద స్పెమ్ ప్లస్ ఓమ్ ఫ్యూజ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ న్యూక్లియస్. అంటే ఏంటిది మనకు స్పెమ్ అలాగే ఓవం ఈ రెండిటు కలిస్తే మనకు సింగిల్ న్యూక్లియస్ వస్తుంది, అదే ఎగ్ లేదా మనము జైగోట్ అంటాము. ద ఎంబ్రియో గెట్స్ ఎంబెడెడ్ ఇన్ ద వాల్ ఆఫ్ ద యూటరస్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్. వెన్ ఎంబ్రియో డెవలప్స్ ఫుల్లీ దాన్ని ఏమంటాం? ఫెటస్ అంటాం. అసలు ఫెటస్ అంటే ఏంటిది అనేది ఏంటిది? ఎప్పుడు ఎంబ్రియో అనేది ఫుల్లీ డెవలప్ అయినప్పుడు దాన్ని ఫెటస్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఫుల్ జైగోట్ ఏమవుతుంది? డైరెక్ట్ ఇక్కడ చూడండి, ఇది జైగోట్, ఇదేమో ఎంబ్రియో, ఇదేమో ఫెటస్. ఇక్కడ నుండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ పీరియడ్ అని అంటాం మనము. ఓకే, ఏమంటాం? ప్రెగ్నెన్సీ పీరియడ్. ఫుల్ జైగోట్ టు ఫెటస్ అంటే ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటిది? లోపల ఎప్పుడు? ప్రెగ్నెన్సీ పీరియడ్ ముందే, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎన్ని డేస్కి బేబీ అనేది బయటికి వస్తారంటే అంటే బోర్న్ అంటే జన్మిస్తాడంటే 270 to 280 డేస్కి బేబీ అనేది బోర్న్ అంటే జన్మిస్తాడు, పుడతాడు. ఓకే, మనకి ఇక్కడ ఆ 270 to 280 డేస్ ఆ పీరియడ్ని ఏమంటామంటే గెస్టేషన్ పీరియడ్ అంటాము. దాన్నే గర్భవతి కాలం అని కూడా అంటాము. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ద సెల్స్ దెన్ బిగిన్ టు ఫార్మ్ గ్రూప్స్ దట్ డెవలప్ ఇంటూ డిఫరెంట్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. దిస్ డెవలపింగ్ స్ట్రక్చర్ ఈస్ టర్మ్స్ యాజ్ ఎంబ్రియో. ఇగో ఇక్కడ చూడండి, ఎంబ్రియో కనబడుతుంది కదా, డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో. ఓకే, ద ఎంబ్రియో గెట్స్ ఎంబెడెడ్ ఇన్ ద వాల్ ఆఫ్ యూటరస్ ఫర్ ద ఫర్దర్ డెవలప్మెంట్. ఇగో ఇలా. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ అది, జైగోట్ ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో అది. ఓకే, the embryo continues to develop in the uterus. It gradually develops body parts such as hands, legs, head, eyes, ears, etc. ఏం చేస్తుంది? ఇక్కడ ఏం చేస్తుంది? ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకు యూటరస్ ఫామ్ అయినాక మెల్లమెల్లగా మన కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కులు అన్నీ వస్తాయి. ఓకే, తర్వాత మనము డూ యూ నో చూసుకున్నట్లయితే మనం ఒక్కసారి చదివేద్దాం, ఎందుకైనా మంచిది. ఓకే, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని అంటాం కదా, వాటి గురించి ఇది. యూ మైట్ హ్యావ్ ఇయర్డ్ దట్ ఇన్ సమ్ ఉమెన్ ఓవిడక్ట్స్ ఆర్ బ్లాక్డ్. ఓకే, ఓవిడక్ట్స్ ఆర్ బ్లాక్డ్. మనము కొందరిని అంటే ఓవిడక్ట్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి అని వింటూ ఉంటాం కదా అని. తర్వాత వాళ్ళు మనకు పిల్లలు పుట్టడానికి కష్టం, వాళ్ళు అంటే వాళ్ళకు పిల్లలు పుట్టరు అని కూడా మనం వింటాం కదా, వాటి గురించి. These women are unable to bear babies because sperms cannot reach the eggs for fertilization. అక్కడ ఓవిడక్ట్స్ బ్లాక్ అయినప్పుడు ఆ స్పెమ్ మనం రిలీజ్ చేసేటువంటి అంటే మెయిల్ గ్యామెట్ రిలీజ్ చేసేటువంటి స్పెమ్ ఏదైతే ఉందో ఆ ఫర్టిలైజేషన్ కావాలంటే ఓయంకి తాకాలి కదా, తాకి లోపల పోవాలి కదా. బ్లాక్ అయినప్పుడు అది పోతుందా? పోదు. కాబట్టి వాళ్ళు పిల్లలకి సరిగా అంటే పిల్లలకి జన్మించలేరు, అంటే బార్న్ చేయలేరు. ఇన్ సమ్ main defective sperm production and low sperm count is observed. In such cases, doctors collect freshly released egg and sperms and keep them together for few hours for IVF or in vitro fertilization outside the body. ఇక్కడ స్పెమ్స్ అని అంటే మెన్షన్ చేయడం జరిగింది. లో స్పెమ్ కౌంట్ అని ఇచ్చాడు, అలాగే మనకి మెన్ డిఫెక్టివ్ స్పెమ్ ప్రొడక్షన్ అని ఇచ్చాడు. ఇప్పుడు సేమ్ మనకు ఫీమేల్లో చూసుకున్నట్లయితే అంటే ఉమెన్లో చూసుకున్నట్లయితే మనకు
ఓవిడక్ట్స్ ఎట్లాగైతే బ్లాక్ అయిపోయినాయో సేమ్ అలాగే మనకు మేల్కి సంబంధించినటువంటి డిఫెక్టివ్స్ ఏంటివి పిల్లలు పుట్టకపోవడానికి కారణం అంటే ఆ స్పెమ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటాయి. మనకు అసలే అక్కడ పోయినాక అన్నీ చచ్చిపోతున్నాయి. మనం స్పెమ్ కౌంటే తక్కువ ఉన్నప్పుడు ఆడ పోయినాక ఏం మిగులుతాయి? మిగలవు కదా. సో పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. సేమ్ అలాగే ఇంకోటి ఏంటిది, డిఫెక్టివ్గా ఉంటాయి స్పెమ్ అనేవి, కాబట్టి అది కూడా ఒక ఛాన్సే. కాబట్టి సో ఇలాంటి ఛాన్సెస్ వల్ల ఇటు మేల్కి అలాగే ఫీమేల్కి కొన్ని డిఫెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా అది మనము చూపించుకోవాలి డాక్టర్కి. చూపించుకున్నట్లయితే ఏం చేస్తాడు ఆయన, మనకు ఫ్రెష్గా ఏం చేస్తాడు, రిలీజ్డ్ ఎగ్ అండ్ స్పెమ్ అనేది ఏంటిది తీసుకుంటాడు. కొన్ని అవర్స్ ఎక్కడ మనకు ఇన్విట్రో ఫర్టిలైజేషన్లో చూస్తాడు. తర్వాత ఇన్ కేస్ ఫర్టిలైజేషన్ అక్కర్స్ ద జైగోట్ ఈస్ అలౌడ్ టు డెవలప్ ఫర్ అబౌట్ ఏ week and then it is placed in the mother's uterus. Complete development task takes place in the uterus and the baby is born like any other baby. Babies born through this technique are called test tube babies. ఇప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ఫ్రెష్ ఎగ్ తీసుకున్నాడు, ఇటు స్పెమ్ తీసుకున్నాడు. కొన్ని గంటల తర్వాత అవన్నీ ఒక వీక్ సంథింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ మదర్స్ యూటరస్ ఉంటుంది కదా, దాంట్లో ఏంటిది మనకు రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ రిలీజ్ చేసినప్పుడు ఏందవుతుంది, స్పెమ్ రిలీజ్ చేసినప్పుడు అదంతా కూడా కలెక్టివ్లీ అదంతా ప్రాసెస్ అయినాక రిలీజ్ చేసినాక కంప్లీట్లీ ఫుల్లీ ఏమంటారు, మన డెవలప్మెంట్ ఏదైతే బేబీకి ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ న్యాచురల్ ప్రాసెస్కి తగ్గట్టే ఇది కూడా ఉంటుంది. సేమ్ ఇదంతా రిలీజ్ చేసినాక ఏమవుతుంది, కడుపులో బిడ్డ అనేది ఏంటిది మనకు డెవలప్ అనేది అవుతుంది. కానీ ఇదంతా ప్రాసెస్ని ఏమంటాం మనం, టెస్ట్ ట్యూబ్స్ బేబీస్ అని అంటాం. కానీ కొందరు ఏమంటాం, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటే ట్యూబ్లనే అది వస్తుంది బేబీ, డైరెక్ట్ వీళ్ళే తీసుకొస్తారు అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఓకే, దానికి కూడా ఇచ్చిండు. దిస్ టర్మ్ ఈస్ యాక్చువల్లీ మిస్లీడింగ్ బికాస్ బేబీస్ కెనాట్ గ్రో ఇన్ టెస్ట్ ట్యూబ్స్. టెస్ట్ ట్యూబ్లో ఎక్కడైనా బేబీ గ్రో అవుతుందా? అది అక్కడ ఒక పిండం ఉండదు, అక్కడ ఒక పేగు ఉండదు, ఎట్లా అవుతుంది? కాదు కదా. సో అదంతా కూడా మిస్లీడింగ్ అవుతుంది. కాబట్టి మీరు చెప్పండి అని మనకి ఇవ్వడం జరిగింది. పిల్లలు 8th క్లాస్ పిల్లోడికి ఇవి తెలియజేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది చూద్దాం. The process of fertilization that occurs outside an organism's body is called external fertilization. ఇప్పుడు జరిగిందంతా కూడా ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఒక మేల్ గ్యామెట్ అలాగే ఫీమేల్ గ్యామెట్ కలిస్తే ఏమవుతుంది, అదంతా కూడా జైగోట్గా ఫామ్ అవుతుంది. అది ఏంటిది, కాంటాక్ట్ అనేది ఉంటుంది, ఫిజికల్ కాంటాక్ట్. సో అది ఇంటర్నల్, ఇదేంటిది ఎక్స్టర్నల్. ఇప్పుడు మనం చూసుకుందాం కొన్ని ఎగ్జాంపుల్స్లలో. ఒకటి ఫ్రాగ్స్ చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఎక్కువగా మనకు రెయినీ సీజన్లో జరుగుతుంది, ఫిజికల్ ఇంటరాక్షన్ వల్ల జరుగుతుంది. అది మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్గా ఒక పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాపులేషన్ అనేది. ఓకే, ఇది ఎక్కడ వాటర్లోనే జరుగుతుంది. ఓకే, దిస్ ఫిగర్ షోస్ కాపులేషన్ ఆర్ ఫిజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్రాగ్స్ లీడింగ్ టు ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ usually during the rainy season. External fertilization in frogs usually occurs in water. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూద్దాం. ఇదట ఏంటిది, స్పెమ్స్, ఇవి ఓఎం, ఇవి కలిస్తే ఏమవుతుంది మనకు ఇంకొకటి ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకా చూద్దాం. మెటంఫోర్సిస్. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఇదంతా కూడా ఏమంటాం, మెటంఫోర్సిస్ అంటాం. మెటా అంటే బియాండ్, మోర్ఫీ అంటే ఏంటిది, ఫామ్ అన్నట్టు. ఓకే, మనకు చిన్నగా ఇప్పుడు మనం బేబీ అంటాం కదా, ఫ్రాగ్ బేబీని ఏమంటామంటే ట్యాడ్పోల్ అంటాం, స్మాల్ ఫ్రాగ్. ఓకే, ఫిష్ లైక్ ఫార్మ్స్ అన్నట్టు అది. ఓకే, అది ఒక చిన్న చేప లెక్క ఉంటుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే మనము ఒక యాక్టివిటీ అనేది ఉంటుంది దీంట్లో, కలెక్ట్ ట్యాడ్పోల్స్ అంటే చిన్న చిన్న అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి అని అంటాం. వాటి యొక్క ఎగ్స్లో చూసుకున్నట్లయితే బ్లాకిష్ పార్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎగ్ అంటే ఏంటిది, అది ఫర్టిలైజ్డ్ ఎగ్ అని అర్థము. అంటే ఏంటిది, ఆ బ్లాకిష్ పార్టే మనం ఎంబ్రియో ఆఫ్ ఫ్రాగ్ అని కూడా అంటాము. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ నోట్ చూసుకున్నట్లయితే ఎర్త్ వామ్స్ నైదర్ మేల్ ఆర్ ఫీమేల్. అంటే అటు అది ఎర్త్ వానపాములు అంటే అటు మేల్ కాదు, ఇటు ఫీమేల్ కాదట. మరి అవి ఏంటియో అనేది చూద్దాం. ది క్యారీ బోత్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. అవి రెండు అంటే మేల్ ఫీమేల్ రెండు రీప్రొడక్టివ్ ఏంటిది ఆర్గాన్స్ అనేవి క్యారీ చేస్తాయి. ఒకవేళ అవి కలిసినప్పుడు అంటే
ఫర్టిలైజేషన్ కావాలన్నప్పుడు అవతల ఫీమేల్ ఉంటే ఇది మేల్గా మారుతుంది, అవతల మేల్ ఉంటే ఇది ఫీమేల్గా మారుతుంది, అట్లా అన్నట్టు. ఓకే, వీటిని మనం ఏమంటామంటే బైసెక్సువల్ యానిమల్స్ అంటాము. మనం బైసెక్సువల్ ప్లాంట్స్ చూసినాం, ఏంటిది మనకు అందరికీ తెలిసిందే, హైపోమియా, ఏంటిది హైబిస్కస్, దత్తూరా, ఇవన్నీ కూడా కంప్లీట్ ఫ్లవర్స్ అని అంటాం కదా అవి. మరి ఇక్కడ బైసెక్సువల్ యానిమల్స్ అనేవి చాలా రేర్ అంటే రేర్ అంత. దాంట్లో ఒకటి ఇది. దీన్ని మనము బైసెక్సువల్ అంటే ఈ యానిమల్స్ని ఏమంటామంటే హెర్మాఫ్రొడైట్ అని అంటాము, గుర్తుపెట్టుకోండి. వీటి మీద నేను ఒక చిన్న షార్ట్ తీసి కూడా మీకు పెడతాను. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా కూడా లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్. ఇగో బయట తీస్తుందా, ఇట్లా అయిపోతుంది. తర్వాత ఇలా 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 ఇది అంతే. ట్యాడ్పోల్ అంటే ఇదే. ఇగో చిన్న చేప లెక్క ఉన్నది కదా, బట్ మనము ట్యాడ్పోల్ అంటే చేపదని అనుకుంటాం. నేను కూడా చేపదనే అనుకున్నా, కాకపోతే అది కాదు, వేరేది. ఏంటిది? ఫ్రాగ్. ఓకే, నెక్స్ట్ స్టోరీ ఆఫ్ డాలీ ద క్లౌన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో ఈ షిప్ యొక్క స్టోరీ ఇది. నేను ఓవరాల్గా తొందరగా చెప్పిస్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి. తొందరగా చెప్తానా అని ఎందుకు అంటానా అంటే, మీరు ఎప్పుడైతే ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి, తొందర నేర్చుకోవాలి. ఇక్కడ ఇది అంతా కూడా ఇప్పుడు మనం చదివే అంతా మీకు నేను చెప్పలేను కదా, సో షార్ట్ కట్లో చెప్పేస్తా. ఓకే, నెక్స్ట్ క్లోనింగ్ ఈజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ఎ సెల్, ఎనీ అదర్ లివింగ్ పార్ట్ ఆర్ కంప్లీట్ ఆర్గానిజం. క్లోనింగ్ అంటే ఏంటిదంటే ఎగ్జాక్ట్ కాపీ, జిరాక్స్ తీయాలి. ఏంటిది? అది వేరే లివింగ్ పార్ట్ అయినా ఉండని, కంప్లీట్ ఆర్గానిజం ఉండని, లేకపోతే ఒక సెల్ అయినా ఉండని. క్లోనింగ్ అంటే ఏంటిదని ఇస్తాడు, ఏంటిది? ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్జాక్ట్ కాపీ, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ టైం ఇయన్ విలియం అనేటువంటి వ్యక్తి, తర్వాత అతని యొక్క అతని యొక్క ఏంటిది కాలేజెస్ అంటే కొలీగ్స్ అయినా ఒకటే అనుకోండి. వాళ్ళు ఏం చేసిర్రంటే, ఇది ఎక్కడ ఉంది? రోస్లిన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎడిన్బర్గ్, స్కాట్లాండ్లో ఉంది. షిప్ పేరేంటిది? డాలీ. ఓకే, డాలీ వాస్ బార్న్ ఆన్ 5th July 1996 అండ్ ఫస్ట్ మెమల్ టు బి క్లోన్డ్ ఏంటిదంటే డాలీ. ఇప్పుడు 5th July 1996. ఏకదాటిగా మాట్లాడుతా అంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, కాబట్టి క్షమించండి, అర్థం చేసుకోండి, నడవండి. ఓకే, తర్వాత ఏ మెమరీ గ్లాండ్ ఆఫ్ ఫీమేల్ ఎగ్, స్కాటిష్ బ్లాక్ ఫేస్. ఇవి అంటే ఓవరాల్గా చెప్తా వినండి. ఏం చేసిండంటే రెండు షిప్స్ని తీసుకున్నాడు. అంటే ఒక షిప్ల నుండి ఏం చేసిండు? ఒక సెల్ తీసుకున్నాడు. ఇంకో షిప్ల నుండి ఏం తీసుకున్నాడు? ఒక ఎగ్ తీసుకున్నాడు. ఓకే, అర్థమైంది కదా? ఎ సెల్ ఆఫ్ మెమరీ గ్లాండ్ ఆఫ్ ఫీమేల్ ఫిన్ డోజర్డ్ షిప్. ఇండ్ల నుండి ఏం తీసుకున్నాడు? సెల్ తీసుకున్నాడు. ఏది ఇది? మనకు ఫిన్ డోజర్డ్ షిప్లో నుండి. ఇంకొకటి ఎగ్ దేంట్ల నుండి తీసుకున్నాడు? స్కాటిష్ బ్లాక్ ఫేస్, ఇవి దాంట్లో నుండి ఏం తీసుకున్నాడు? ఎగ్ తీసుకున్నాడు. ఈ రెండింటిని కలిపితేనే మనకేమవుతుంది? డాలీ అవుతుంది. మరి అది ఎవరిది అనేదే చూద్దాం. ద న్యూక్లియస్ వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఎగ్. ఈ ఎగ్ల నుండి న్యూక్లియస్ తీసేసిండు. ఈ ఎగ్ల నుండి న్యూక్లియస్ తీసేసినాక ఈ సెల్ పెడతాడు. ఈ సెల్ పెట్టినాక ఏమవుతుంది అనేది చూద్దాం. ఓకే, ఇగో ఇక్కడ ఎగ్, ఇక్కడ సెల్. డాలీ డైడ్. మరి ఇది అసలు దేనికైంది? మరి లాస్ట్కి ఎవరి క్యారెక్టర్ అనేది తెలిసిపోతుంది కదా. సో ఇట్లా మనకు ఒకటేమో సెల్ తీసుకున్నాడు, ఒకటేమో ఎగ్ తీసుకున్నాడు. అంటే రెండు డిఫరెంట్లో తీసుకొని ఒక కొత్త దాన్ని మనకు ఇవ్వడం జరిగింది. దాని పేరు డాలీ. ఇది మనకు 14th February 2002లో చనిపోయింది. దాదాపు 7 years అయితే బతికింది డ్యూ టు లంగ్ డిసీజ్. ఓకే, ఈరోజు సంబంధించినటువంటి లెసన్ ఇది. ఓకే, మీకైతే చాలా అద్భుతంగా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. నా కష్టానికి అయితే ఒక లైక్ కొడతారని అయితే నేను ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.